జోరుగా హుషారుగా షికారు పోదాం. ఆపండి ఆపండి ఆపండి. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతలో కెడతంటే 1వ తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి 2వ తరగతి ఎంత సులాగా చదివేస్తాను. సీమంతాలు ఎరగవా దొరసాని. ఏడు సవలే నోర్మి. 1వ క్లాసు 2వ క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం 3వ క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావా హచ్చసున్నా. రే ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు? నాకు రేయ్ ఇట్రా. ఏంటి సార్? ఆ సినిమా పేరేంటే? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు, దాని కింద పుట్ట, అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి. అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా. ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమన్నా చెప్పి తీసుకో. ఇదిగా తర్వాత మడతలో కిడత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. వెళ్ళు. ఓయ్, సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. ఏయ్, నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా ఓ ఊగిపోతున్నావు? నీకు నేనేంటా? ఓయ్, మీ నాన్న చెల్లెలు కూతురు నీకేంటో మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడోసుకోవడం కష్టమని ఆగాను కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేయిస్తావా? మడతలో కెడతాం కాదు. మరి నేను తడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళామా గడితే గుడ్డ అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. ఒరిసేలో తడి సొల్లు కబుర్లా బోళ్ళొంచి పని చేయండి. మధ్యాహ్నం నుంచి మిరప తోటలో కలుపు తీయాలా? ఏంటమ్మా రాజకుమారి, ఏంటి ఇంటర్వెల్ తీసుకున్నావా? ఆ కూకునేదేదో పంపు సెట్లోకి వెళ్ళి కూక. నేను వెనకమాల వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే నాకేం వద్దులే. ఇదిగో నువ్వు వద్దన ఉంటే నేను ఎండిందో చచ్చిపోతాను. నువ్వు ఇంకటి ఎండితే నేను లవ్ అవుతాను తెలుసా? ఏటో మరీ మగవాటు పెట్టేస్తున్నావు. సరే బేగిరా. ఇదిగో ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి. నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఏంటో భయ్యా పంపు సెట్ దగ్గర వెళ్తావా? అరే మోటార్ ఆన్ చేద్దారని. అబ్బాయి గారు ఎక్కడ? అబ్బాయి గారు ఎందుకురా? అదే ఈ పంపు సెట్ సంగతే ఆ అబ్బాయి గారు చెవిని వేద్దామని. అరే నీ పళ్ళకో దండ పెడతాను. ఆ పని మాత్రం చేయకురా. అయితే 50 కొట్టు. గుణపం కింద పడే. ఏంటలా కొడుతున్నావు? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టబోతే దెబ్బలు కాదు డబ్బులు. డబ్బులా? నన్ను ఈడితే దమ్మిడి లేదు. నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను. నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే. గుండెందుకురా? చెవిలో పడే. నేను అడిగింది పళ్ళు కాదు చెప్పు. భయపడకండి ఓం నమః శివాయ. పాత సాముద్రికం కాలు చూసి జోస్యం చెప్పబడను. జరిగిపోయినది ఓం నమః శివాయ, జరగబోవునది ఓం నమః శివాయ, జరుగుతున్నది ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓహో రండి బాబు రండి రండి దయచేయండి బాబు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. రండి బాబు ఇటు బాబు ఇటు ఇటు. మీ ఎస్ ఓం నమః శివాయ. కమ్ 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 కమ్. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి లెగ్గండి బాబు. ఆహా ఆ లెగ్గులో లక్ష్మీ కళ తెగ ఓం నమః శివాయ. కూర్చోండి ఓం నమః శివాయ కూర్చోండి బాబు. ఏమిటి జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి? లెగ్స్ బాబు. మాది పాత సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటాయి? ఇంతవరకు చెప్పినవన్నీ పోలు పోకుండా ఓం నమః శివాయ. ఐ సీ. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి? వేసుకుందామంటే చెప్తా. చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిట? అబ్బే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా కోనా? చెప్పించుకుంటాడు అంటే తోడు, తోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమః శివాయ అని ఇంత లిటిగెట్ ప్రశ్న ఇచ్చాడని చెప్పమా. వచ్చావా ఓం నమః శివాయ? ఏంటనే అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి. మనది సామాన్యమైన పాదమా?
ఐరన్ లెగ్గు ఇనపాదం ఇనపాదం దరిద్రుడా అడుగు పెట్టావు 10 రూపాయలు నాశనం. ఏమైంది? ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబు గారు ప్రశ్నించారా. చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకొని 10 రూపాయలు పోటలే. రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా. ఏరోయ్ కొంపదీసి నీకు మెదడు వ్యాధి రావడం లేదు కదా? అదేంటి అన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందిన సంగతి తేల్చవేంటి? తెలిసేసా? ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు, నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో. ఇదిగో. ఆహా ఓహో ఓహో ఆహా ఆహా ఆ? ఓహో అడ్డే దివ్యంగా 300 నిమిషాలు ఉన్నాయి. 3 నమస్కారాలేంటి? చెంపదెబ్బలు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి కొట్టాను కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, ఆ. నేను చెప్పించుకున్నాను. నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. ఆ. టాటా బిర్లా వస్తా. సార్ ఫోన్ ఇస్తారా? ఒక ఫోన్ చేసుకుంటాను. ఏ మీ గ్యాంగ్ ఫోన్ చేసి స్టేషన్ మీద దాడి చేయడానికా? మీరు చేసే దాడికే నా మీద నాకే డౌట్గా ఉంది సార్. ఓ పర్సనల్ కాల్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే. హలో. హలో నానా, మీరేనా? నేనే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాన్న? అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఉషతోనేనా? ఎప్పుడు తిరిగి వస్తావు? హోల్డ్ ఆన్ సార్. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? చెప్పలేమురా. వాళ్ళకే తెలియదట. నేను ఎప్పుడు వస్తున్నానో చెప్పలేను. పర్వాలేదు, వాళ్ళేం తొందర పెట్టకు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఉష జాగ్రత్త. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. అమ్మకు కూడా చెప్పండి. అలాగే. నిన్ను కూడా అడిగానని చెప్తున్నాడే. మన వాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడే, మహర్జాతకుడు. నీకు ముందు జాగ్రత్త చాలా ఉందిరా. పొద్దు నుంచి దెబ్బలు పడక ఒళ్ళంతా తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ. కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటీ వెళ్ళక వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు. రా రా రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా రివర్స్ లో వస్తున్నావు? ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్. సెల్లో ఎప్పుడైనా క్యాబరే డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా అబ్బా ఉషా ఉషా అబ్బా ఉషా అమ్మా అబ్బా ఓహో అబ్బా ఏ హాయ్ వాటర్ పట్టురా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది కానీ ఏం చెప్పలేదు సార్. అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి. దాని పక్కన వేసుకుని తినకండి. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కలిస్తే బతకరా రే? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. సార్, ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి, మీరు పదండి. మేడం ప్లీజ్ ప్లీజ్. సార్ సార్, ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను.